వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలైంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే చెప్పేశాడు, అలివి కాని హామీలు నేను ఇవ్వలేను అని. చంద్రబాబు నాయుడు కన్నా తక్కువగానే రేపు నేను సంక్షేమం చేయబోతున్నానని ఆయన అంతటా ఆయనే ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ద్వారా తెలియజేసాడు. ఆ ఇచ్చిన స్కీమ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినంత స్థాయిలో అయితే లేవు. సో మేనిఫెస్టోతో వైసీపీ క్యాడర్లో కానీ వైసీపీ నేతల్లో కానీ ఒక డేలా తనం కనిపిస్తుంది. ఒక బెరుకు మొదలైపోయిందని ఈరోజు చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగుదేశం సూపర్ 6 కాకుండా ఇప్పుడు ఇంకా మరికొన్ని ఏమైనా హామీలతో ముందుకు వస్తుందేమో ఒకసారి వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మేనిఫెస్టోలు విడుదలయ్యాయి. ఈ మేనిఫెస్టో అంటే ఇప్పుడు దాకా అందరూ ఒక వెయిట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా రుణమాఫీ ప్రకటిస్తాడా, ఏదైనా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటాడా అని ఇవన్నీ అనుకున్నారు. అయితే ఈయన మేనిఫెస్టోలో ఏదో చేయబోయి మేనిఫెస్టో అయితే సరిగ్గా రాలేదనే అభిప్రాయంలోకి ఈరోజు ప్రజలు అందరూ అభిప్రాయపడుతున్న తరుణంలో మీ అభిప్రాయం ఏంటి? మరి ఈ యొక్క ఓవరాల్గా రేపొద్దున రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ నేను పదే పదే చెప్తూ ఉంటానండి, ఏంటంటే సంక్షేమం అనేటువంటిది గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. ఎవరు వచ్చినా సంక్షేమం అనేటువంటి ఖచ్చితంగా చేసి తీరాలి. రూపాయి ఎక్కువ తక్కువ ఉంటుంది. కాబట్టి నేనేదో ఆపద్బాంధవుడిని, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం వచ్చిందని ఎవడన్నా అనుకుంటే కనుక వాడికి చికిత్స అవసరం. అది రోగం లాంటిది అన్నమాట. అలా అనుకుంటే అర్థమైందండి. అది నేను ఒక్కదాని మీద బేస్ అవుతే దెబ్బ అయిపోతారనేటువంటి నా నిశ్చితాభిప్రాయం. పరిపాలకుడికి ఒక 4 ఎజెండాలు ఉంటాయి: అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, పెట్టుబడులు తీసుకురావటం, వ్యవసాయ రంగం. మన వ్యవసాయం మీద ఆధారపడిన దేశమే వ్యవసాయం మీద ఆధారపడింది. మన రాష్ట్రం కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. వ్యవసాయానికి ఏం చేయదలుచుకున్నాం, సాగునీరు, తాగునీరు, ఇలాగా ఈ అంశాల వారీగా చేసుకుంటా. దాంతోపాటు సంక్షేమం ఒక పార్ట్. అంతేగాని నేను బటన్ నొక్కుతాను, మిగతా అన్నిటిని మర్చిపోయి ఇప్పుడు ముసుకేసి పడుకుంటానంటే కుదరదు. నీ సంక్షేమం నువ్వు ఎవరు చేస్తున్నావు? 5.5 కోట్ల మందికి చేస్తున్నావు. నువ్వు చేయట్లేదు కదా. 5.5 కోట్ల మంది ఉంటే నువ్వు 60 లక్షల మందికి 50 లక్షల మందికి నువ్వు బటన్ నొక్కుతున్నావు. మరి మిగతా వాళ్ళు మాట ఏంటి? ఈ జ్ఞానం, ఈ బుర్ర, బుద్ధి, విద్య, వివేకం, విజ్ఞానం ఉండాలి బుర్రలో. వాళ్ళు ఉన్నారు కదా కన్సాలిడేట్ చేసుకుని ఓట్లు, మిగతా వాళ్ళు మేము ఏదో చేసి బెదిరించి భయపెట్టి క్యాస్ట్ మతం ఏదో అడ్డం పెట్టుకుని లాగేచ్చు అనుకుంటే అది దొబ్బదండి అందరికీ. నీ కులపోడు ఊరుకుంటాడా? అవతలోడికి నువ్వు ముద్దెట్టి అవతలోడిని ఎండబెడుతుంటే ఎందుకు ఊరుకుంటాడు? వాళ్ళు బతకాలి కదా సమాజంలో. వాళ్ళ వ్యాపారాలు బాగుండాలి. వ్యాపారాలు బాగుండాలంటే వాతావరణం బాగుండాలి, లాండ్ ఆర్డర్ ఉండాలి, పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పన ఉండాలి. నీకు నువ్వు ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదించని కదా ఖర్చు పెడతావు. నువ్వు ఖర్చు పెడతామంటే ఇంకోటికి ఆదాయం. అది నీ ఖర్చు, నీ ఖర్చు ఇంకోటికి ఆదాయం. అది ఆడికి ఆదాయం అయితే అందులోంచి మళ్ళీ ప్రభుత్వానికి పన్ను. ఇలాగ ఇది సర్కిల్ కదా. ఇది మళ్ళీ కొత్తగా ఈ ఆర్థిక సూత్రాలు ఏం చెప్పక్కర్లేదు. అవన్నీ మర్చిపోయి నేను బటన్ నొక్కుతున్నాను కదా. యాక్చువల్గా బటన్ నొక్కినప్పుడు కొన్ని డబ్బులు బయటకు వెళ్తే అది మార్కెట్లో తిరుగుద్ది, అదేదో కనిపిస్తుంది. మరి మిగతా వాళ్ళ మాట ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడో, అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష తీర్చుకోవడం, తన ఈగోని చల్లార్చుకోవడం అనేటువంటి కార్యక్రమం మీద ఉన్నాడు. ఒక కులాన్ని టార్గెట్ చేశాడు, ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేశాడు. పాలకుడికి ఉండకూడని లక్షణాలు అవి. అప్పటి వరకు ఎలాంటివాడైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన స్థానంలోకి వచ్చిన తర్వాత వాటిలన్నిటిని తప్పనిసరిగా వదులుకోవాలి. అది చేయలేదు అతను. తన చుట్టూ ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని తన కులపోళ్ళే, అందులోనూ మళ్ళీ తనకు బాగా కావాల్సిన వాళ్ళు అందరు, ఆ కులపోళ్ళందరికీ మేలు జరగదు. వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళలాగా అతను అభిమానిస్తారు, అది వేరే కదా. మళ్ళీ మతం ఇందులో కలిపి, మతం కూడా ఉంది, ఫ్లేవర్, ప్రాంతం ఫ్లేవర్. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎలాగ మళ్ళీ గెలుస్తాడు అనుకున్నాడో అతనే ఆలోచించుకోవాలి. వాళ్ళ నాయకులకి అక్కడ ఉన్నది ఏంటంటే అసలు సిసలని ఎంతలాగా అతను వ్యవహరిస్తాడు. సలహాలు చెప్పి వాళ్ళు పేరుకున్నారు, ప్రజల డబ్బులు దొబ్బేయడానికి తప్ప అతను సలహాలు ఇచ్చే పరిస్థితి ఏమి లేదు అక్కడ. చాలా సీనియర్ నాయకులు ఉన్నారు అందులో. కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎలగబెట్టిన వాళ్ళు, చానాళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఆవిడకి నోరిప్పే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు సరే సామాన్య అన్నట్టు వదిలేశారు అనుకుంటాను నేను. 5 ఏళ్ళ అధికారంలోకి వచ్చారు, పదవులు అనిపించారు, తర్వాత సంగతి తర్వాత చూసుకొచ్చారు అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్ళు ఆ కూటమి, టీడీపీ జనసేన వీళ్ళ కూటమి మాట ఫస్ట్ నుంచి ఒకటే: మాది సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి, మౌలిక వసతులు, ఉపాధి కల్పన, పెట్టుబడులు తీసుకురావటం, సాగునీరు, తాగునీరు, ఇదన్నీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారు. ఆల్రెడీ వాళ్ళు చేశారు. ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కోసం చూస్తున్నారు. ఈ మేనిఫెస్టోలతో సంబంధం లేకుండా రేపు వచ్చిబడి ఏం చేస్తాడనేటువంటి దాంతో సంబంధం లేకుండా జగన్ ముద్రబాబు అనుకుంటున్నారు జనం. ఫస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అది. ఇవన్నీ
చక్కెర పొంగల్కి జీడిపప్పు కిస్మిస్ అద్దినట్టు ఇలాంటివన్నీ అర్థమైంది నీకు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పని చూసుకోరా బాబు, నువ్వు మాకు వద్దంటున్నారు. ఆల్రెడీ 1 year బ్యాకే చెప్పేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే రిజల్ట్ నీకు క్లియర్గా తెలిసింది, ఇతను ఇంటికి పంపిస్తున్నారని. దాన్ని ఏమన్నా మోడిఫై చేసుకుంటాడేమో అనుకున్నాను నేను. ఒక హెచ్చరిక వచ్చిన తర్వాత అతను చేసిన తప్పు ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్ని సక్రమంగా జరుపుంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రజలు ఏమనుకుంటున్నారో, తనకు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అనేటువంటిది అర్థమవుద్ది. అర్థమైనప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరి చేసుకుంటే అతనికి మేలు జరుగుద్ది. అసలు ఆ ఎన్నికలే జరగకుండా ఎలక్షన్ కాకుండా సెలక్షన్ కింద మార్చేసిన తర్వాత ఆడికి ఏం తెలుస్తుంది రిజల్ట్? ఊరికే పనికి మళ్ళీ ఆళ్ళకి డబ్బులు పడేసి సర్వేలు తెప్పించుకుంటాం ఎందుకు? నీకు భారత ఎన్నికల కమిషనే ఓ సర్వే ఎలక్షన్ అంటే. నీకు జనరల్ ఎలక్షన్ ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ బొమ్మ అర్థమవుద్ది కదా, ప్రజల అభిప్రాయం ఎలాగుందో. ఎక్కడ నీకు తేడా వచ్చిందో అక్కడ వాళ్ళని సరి చేసుకుంటావు. వాళ్ళకి ఏం కష్టం ఎందువల్ల అది సరి చేసుకునే అవకాశం ఉంటుంది. సాధారణ రాజకీయ నాయకుడు, పరిపాలనా దక్షత ఉన్నవాడు, 4 కాలాల పాటు అధికారంలో ఉండాలనుకునేవాడు చేసి పని అది. నువ్వు బంగారు బాతును ఒకరోజు కోసి తినేసి రకం, ఒకరోజు రాజులు అటు అన్నమాట. ఇప్పుడు అరేబియన్ నైట్స్ కథలో ఒకరోజు రాజులు ఉంటాయి కథలు. ఒకరోజు రాజుగా అవకాశం ఇస్తాడు, ఏం చేస్తాడు అనేటువంటిది ఆ చందమామ కథల్లో గట్ట ఉండేది. అసలు ఆ విచిత్రం ఏంటంటే మళ్ళీ 99% హామీ నెరవేర్చేసానని చెప్తున్నాడు. మద్యపాన నిషేధం క్లియర్గా కనిపిస్తుంది అక్కడ 99 అని మళ్ళీ అదే స్టేట్మెంట్. అతనికి జనాల మీద ఒక చులకన భావం ఉంది, తను ఏం చెప్పినా నమ్ముతారు అనేటువంటిది బలంగా ఉంది. అలాగే గంగిరెద్దుల్లో బుర్రూపి కూడా ఉన్నారు, ఆయన వెనకాల మళ్ళీ మాట్లాడి కూడా ఉన్నారు. ప్రధాన ఛానల్స్, చాలా సీనియర్లు అనుకున్న వాళ్ళు, ఎనలిస్టులు, జర్నలిస్టులు, ఇలా చాలామంది ఉన్నారు. ఈయన చెప్పిన దాన్ని వాళ్ళే పాట పాడతారు. మరి వాళ్ళకైనా అందుతున్నాయో మరి ఏమో అందుతున్నాయో తెలియదు, కానీ వాళ్ళు పాట పాడతారు. పచ్చబద్ధం మాట్లాడుతున్నాడు అతను ఏ రేంజ్కి వెళ్ళిపోయాడంటే అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటాం. అసలు ఈ రెండు లేవు అతనికి, అతని హిస్టరీలో లేవు, అతని డైరీలో లేవు, అతని డిక్షనరీలో ఉండవు. లంచాలు లేవంటే లంచాలు అసలు కామెడీ అంటే లంచాలు లేవంటే అతని ఉద్దేశం ఏంటంటే అసలు పరిపాలన అన్నా, రాష్ట్రం అన్నా, ప్రజలన్నా ఏమనుకుంటున్నాడంటే అతను ఈ పథకాలు ఇస్తున్నాం కదా, పెన్షన్లు అయ్యి ఆ ఇంటికి చేరుతున్నారు అదే అనుకుంటున్నాడు అతను. ఇంకా అతని మైండ్ సెట్ ఏ రేంజ్లో ఉందని అర్థం చేసుకోవాలి. మైండ్ సెట్ని అలా పంపిస్తున్నాడు, ఇతనికి తెలుసు. అతనికి ఏం తెలదండి, అతను తెలితే ఎందుకు చేస్తాడు? మన అందరం చాలా తెలివైనడు, తోపు తురుమడు ఏం కాదు. నీకు మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా చూసావు నువ్వు? చూడలేదు. ఆ ఊళ్ళో భాష అనే కొట్లన్నీ ఉంటాయి. ఒక రౌడీగా ఉంటాడు. ఆ ఊరంతా కబ్జా చేసి అన్ని షాపులు ఆడి పేరు మీద ఉంటే ఆడికి అప్తా కడతా ఉంటారు వాళ్ళు రౌడీ మామూలు. మోహన్ బాబు హీరో అందులో. అసలు ఇటు భాష అంటున్నారు, ఇటు ఎవడో ఏటని చూద్దామని వెళ్తాడు ఇంట్లోకి వెళ్తాడు. వాడు బాసిపెట్లు వేసుకుని దాని మీద డమ్ టెక్మంటాయి కొట్టుకుంటూ ఉంటాడు, డోలకు వాయించుకుంటూ ఉంటాడు. అని చూసి మోహన్ బాబు ఏమంటాడంటే, భాష అంటే నువ్వేదో పెద్ద రౌడీ అనుకున్నాను రా, గళ్ళ లుంగి వేసుకుని, చార్ల బండి వేసుకుని, మెళ్ళ స్కార్ప్ కట్టుకుని, మీసాలు సూపుడికాయ పెట్టుకుని, ఇంత జుట్టు వేసుకుని ఉంటావేమో, నువ్వేంటిరా పిచ్చినా కొడుకులాగా డమ్టిక్ కొట్టుకుంటున్నావు అంటాడు. ఇది అప్పట్లో ఒక 30 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఇది. ఇవాళ పరిస్థితికి అది సేమ్ యాప్ట్. ఇతను ఏదో పెద్ద తోపు తురుము అనుకుంటే వాళ్ళ క్యాడర్ అందరూ కూడా మగడు ఏదో పెద్ద ఏనుగు బలే పిత్తుద్ది అనుకుంటే ఏనుగు పిత్తులాగా అయింది ఇదంతా. వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు, అతనికి చావు దెబ్బ, అతని సంక్షేమానికి చావు దెబ్బ కొట్టారు, అతను చెప్పుకునే పథకాలకి చావు దెబ్బ కొట్టారు. గోప ఇరిగిపోయింది వాళ్ళకి. వాళ్ళు బలము అనుకుంటున్న వాలంటీర్ల మీద ఉక్కుపాదం మోపేశారు, వాళ్ళకేమో పైకి తీసుకెళ్ళి కార్యక్రమం పెట్టేశారు. ఒక పక్కనే వాళ్ళని కార్నర్ చేశారు. అది ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్కి సన్నాస్థానానికి డిఫరెన్స్. ఆ వాలంటీర్లు వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో, వాళ్ళ వైఖరి ఏంటి అనేటువంటిది వాళ్ళు టార్గెట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పక్క తప్పుకోమంది. పోనీ వాళ్ళు జీతం పెంచమని గొడ్డు చాకరీ చేస్తున్నాం అని చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ నిజమే చేస్తా ఉండొచ్చు. జీతం పెంచమంటే మీరు వాలంటీర్లు, మీరు స్వచ్ఛంద సేవకులు అని చెప్పాడు. ఒక 500-600 పెంచాడు. వాళ్ళని కట్టు బానిసల్లా పని చేస్తున్నారు. వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉందనేటువంటి వాళ్ళకి తెలుసు, మాలాటోళ్ళు తెలుసు, బయట మాట్లాడటం లేదు. వాళ్ళకి బెనిఫిట్ లాగా ఎందుకు చేస్తాడు అన్నీ. అయినా సరే వాళ్ళకి అసంతృప్తి ఉంది. అందులో కొంచెం ఇప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు కదా, అందులో సగం మంది నిజాయితీగా ఉంటారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే గడుపుకుంటారు, చాలా కష్టంగా ఉంటుంది. బాగా చదువుకున్న వాళ్ళంతా వాళ్ళు ఏం చెప్పండి, మీకు 10,000 ఇస్తాం, మీరు పర్ఫెక్ట్గా పే. వాళ్ళు ఏమడుతున్నారు, మాకు చేయమని అడుగుతలేదు, మీరు పద్ధతిగా చేయండి. చంద్రబాబు గారు ఎప్పుడు కూడా చూడు, మీరు పద్ధతిగా న్యూట్రల్గా పనిచేయండి, ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయద్దు, మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, మీరే బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాం, మిగతా వాళ్ళకి 10,000 ఇచ్చి మీకు గౌరవప్రదమైన జీతం అందిస్తాం అని చెప్పారు. ఇప్పుడు అందులో రాజీనామా చేయమని అందరూ చేయట్లేదు. అక్కడ పడిందా దెబ్బ. తన బలము అనుకున్న వాళ్ళకి టికెట్ హెరాళ్ళు. 2 పథకాలు. ఈ మేనిఫెస్టోలో గ్యారంటీగా ఏమనుకున్నారు, నువ్వు అన్నట్టుగానే రైతు రుణమాఫీయో లేకపోతే పెన్షన్ వాళ్ళు 4,000 ఇస్తా ఉంటున్నారు కాబట్టి ఇతను కూడా 4,500 5,000 ఇచ్చేస్తాడు అని అనుకున్నారు. ఆ విషయంలో అతను 3,500 ఆ 500 కూడా 5 ఏళ్ళకి పెంచుతారన్నమాట.
అతను ఉద్దేశం ఏంటి తెలుసా, వాళ్ళ ప్రచారం కూడా ఏం చేస్తారంటే మా ఊడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు అని అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం ప్రదర్శించారు వాళ్ళు. అసలు నీలో నిజాయితీ ఏ కోసాన లేకుండా నీ డిక్షనరీలో లేనప్పుడు నువ్వు నిజాయితీగా ఉంటావు, అదే నువ్వు ఇంత పద్ధతిగా ఉంటావు అని ఎవడన్నా ఎందుకు నమ్ముతాడు? ఎందుకంటే మద్యపాన నిషేధము, సిపిఎస్ రద్దు, రాజధాని, పోలవరం ఇలాంటి విషయాల్లో నీ సంగతి, 3 రాజధానుల విషయంలో కూడా నువ్వు వచ్చిన తర్వాత ప్రకటించిన దాంట్లో కూడా నీ సంగతి తెలిసిన తర్వాత నేను ఏ కోసం ఎవడన్నా నమ్ముతాడా? నువ్వు ఏదో పెద్ద ఉద్ధరిస్తామని ఎవడన్నా నమ్మడు కదా. అటువంటప్పుడు ఓ పక్కన 4,000, పైగా ఏప్రిల్, మే, జూన్ కలిపి 3 కలిపి 7,000. అంటే నేను పథకాలకు ఆశపడి ఓట్లు వేస్తారు నిన్నాళ్ళు టీడీపీ వాళ్ళు భయపడ్డారు కదా, దానికి చెప్తున్నాను వినండి. నిజంగా ప్రజల్లో మీరు ప్రజలు అంత తక్కువ అంచనా వేస్తే ఎవరన్నా నిజంగా అలాగే ఉన్నారు అనుకుందాం. అంటే టీడీపీ వస్తే, ఈ కూటమి అధికారంలోకి వస్తే 4,000 పెన్షన్ అవుద్ది. అంటే సంవత్సరానికి 12,000 డైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్. ఇప్పుడున్న దానికంటే 5 సంవత్సరాలకి 5, 12, 60,000 బెనిఫిట్ అవుతుంది కదా ఒక్కొక్క పెన్షన్దారుడికి. అది కాకుండా ఇన్స్టెంట్గా కేసరీ బాత్ పెట్టినట్టుగా, రవ కేసరి పెట్టినట్టుగా ఓ 3,000 ఏప్రిల్, మే, జూన్ది, రేపు జూలై 4,000తో పాటు 3,000 ఇస్తామన్నారు కదా. ఎలాగ తర్వాత ప్రభుత్వం ఏమైపోయినా కానీ ముందే 7,000 అందేది కదా వాళ్ళకి. అందేదా? ఇతను వస్తే ఆ 3,000 ఇస్తాడు ఎవడో డౌట్ ఇప్పుడే సరి చెప్పి ఏడిపించి తినేస్తున్నాడు. మరి చంద్రబాబు గారిని ఎందుకు నమ్ముతారు? ఇతను నమ్మని వాళ్ళు అంటే చంద్రబాబు గారిని ఎందుకు నమ్ముతారంటే 200ని 1000, 1000ని 2,000 చేసాడు. 1వ తారీఖు అలా అందులో చూసిపోడు. ఈ నెల తీసుకోకపోతే 3 నెలలు టైం ఇచ్చేవారు. ఇప్పుడు కూడా మళ్ళీ టైం ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి అది మార్చాడు. ఈ నెల తీసుకోకపోతే ఇంక అంతే సంగతిలో. పైగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకవేళ రేపు పొద్దున 1వ తారీఖు, 2వ తారీఖు సెలవులు వచ్చినాయి అనుకో, ఓ రోజు ముందే పడేసేవారు అకౌంట్లో, జతలైనా వీళ్ళకైనా. ఇన్ని వాళ్ళు చవి చూసి వచ్చారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు. ఇప్పుడు నమ్మకపోవడానికి ఇందులో ఏముంది? ఎవరికి విశ్వసనీయత అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద విశ్వసనీయత ఉంటుంది. మీరండి పొట్టకొస్తే అబద్ధాలు, నోరిప్తే బూతులు పంచాంగం, అసలు సిగ్గు శరం లేకుండా అబద్ధాలు ఆడడానికి అస్సలు నదురు బెదురు లేకుండా మాట్లాడుతూ చూస్తుంటే జనాలకు అసహ్యం వేస్తుంది. వీళ్ళని ఎంతో వందనవుతారు. ఏంటి నేను మిగతా అన్ని ఆ 6 పాయింట్ వాళ్ళది సూపర్ 6లో అన్నీ వదిలే, ఇంకా ఇదొక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి ఎల్లమ్మ కోటకి వెళ్ళిపోతానికి. ఇప్పుడు వీళ్ళు 2 పిల్లలకి ఇస్తానంటే ఈయన ఒక పిల్లకే 2,000 పెంచుతాను అంటున్నాడు. అది ఫెయిల్, పెన్షన్ ఫెయిల్, ఇంకా అన్నీ చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకున్నప్పుడు అలా ఏది నీకు సంక్షేమ పథకాలే బేస్గా ఎలక్షన్ జరుగుద్ది అనుకుంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అవుట్. ఇక రెండోది, ఈయన ఎలాగ ఇవ్వగలడు అని అడిగి వాళ్ళకి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎలాగ ఇవ్వగలడంటే పెట్టుబడులు తీసుకొస్తాడు, పరిశ్రమలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తాయి, మౌలిక సదుపాయాలు కల్పిస్తాడు, ట్యాక్సెస్ పెరిగితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది. ఇక్కడ ఈ ఇసుక, మద్యం లాంటి వాటిలో అవకతవక, పనికిమాల, చెత్త నిర్ణయాలు, దద్దమ్మ పాలసీలు ఉండవు. ఇసుక మళ్ళీ ఫ్రీ చేస్తే నిర్మాణ రంగం పుంజుకుంటుంది, ఆ కార్మికుల చేతి నిండా పని దొరుకుద్ది, నిర్మాణ సామాగ్రికి డిమాండ్ వస్తుంది, కొనుగోలు శక్తి పెరుగుద్ది, దాని మీద ట్యాక్స్లు రాష్ట్రానికి వస్తాయి. అలాగే మద్యం కూడా ఇలాంటి చీప్ క్వాలిటీ పెట్టకుండా ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు పాడవకుండా ఉంటాయి. ఇలాగా కొన్ని, అది ఆవిడ ఒక పరిశ్రమ తీసుకొచ్చి పెట్టుబడి తీసుకొచ్చేయటం, దాంట్లో ఉపాధి దొరుకుద్ది, దానికి మౌలిక సదుపాయాలు ఏర్పరిచేటప్పుడు కొంత అది మరి కార్మికులకు కొంత ఉపాధి దొరుకుద్ది, తర్వాత ఉద్యోగం దొరుకుద్ది, వాళ్ళు అక్కడే ఉండి ఖర్చు పెడతారు, ఆ డబ్బంతా ఇలా తిరుగుతూ ఉంటుంది. అది సంపద సృష్టి, క్యాప్టివ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంతేగాని అప్పు తెచ్చేసి 3 వంతులు దొబ్బేసి ఒక వంతు అలా జనాలు కొట్టేసి మళ్ళీ ఈ డబ్బు అంతా అక్కడ దాచేసుకుని ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్కి రెడీ చేసుకుందామంటే ఆ టైప్ కాదు ఇక్కడ. ఇది ఆల్రెడీ చూశారు, గత 5 ఏళ్లలో చూశారు వాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం, విశ్వసనీయత, ఆయన మీద నమ్మకం అనేటువంటిది వచ్చిందనుకోండి, ఆయన పోలవరం కట్టారు, ఈ లోపల ఆ నీటి సదుపాయం కోసం పట్టిసీమ కట్టాడు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా, రాయలసీమకి నీళ్ళు, ఆ వాటా గండిపేట రిజర్వాయర్ దాకా వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్, చూసి వచ్చారు ప్రజలందరూ. కాబట్టి అతను నమ్మకపోవడానికి అభ్యంతరం ఏముంటుంది? పైగా లా అండ్ ఆర్డర్, ఈ అణిచివేతలో ఇలాగ ఎప్పుడూ లేదు వాళ్ళ గవర్నమెంట్లో. స్వేచ్ఛ, సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా కానీ మాట్లాడే స్వేచ్ఛ. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధికారులు ఎలా పనిచేశారో చూసాం. కాబట్టి జనాలకి ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళకి ఉంది ఇప్పుడు కూటమి. ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తాడు, ఒకడో లా అండ్ ఆర్డర్ చూసుకుంటాడు. ఇప్పుడు నాకు పథకాలతో నాకు సంబంధం లేదు, లా అండ్ ఆర్డర్, స్వేచ్ఛగా మాట్లాడడం ఇలాంటివి నేను ఆలోచిస్తాను. డెఫినెట్గా వాళ్ళ గవర్నమెంట్లో ఉంది.
వాళ్ళు ఏం చూస్తారో చేతి నిండా పని దొరకాలి అనుకుంటాడు. ఆయన గవర్నమెంట్లో ఇసుక ఫ్రీ, చేతి నిండా పని దొరికింది. ఇంకొకటి మద్యపాన ప్రియులు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు అయ్యాములు ఎవరిదైనా సరే వాళ్ళకి కావాల్సిన ముందు కొంచెం చౌకగా దొరికింది. ఇప్పుడేమో కాస్ట్లీ అయిపోయింది, తాగితే ఏమైపోతామో తెలియదు. ఇలాగ ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంది ఆ గవర్నమెంట్లో. అందులో ఏం ఆలోచిస్తారు ప్రతి ఓడును, ఈసారి వీటికి సెలవు చెప్పేద్దారో బాబు అనుకుంటారు. అవును. ఇలాగా టీడీపీకి కూటమికి చాలా బాగుంది. జగన్మోహన్ రెడ్డి తాలూకు నాయకులు కానీ వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జాగ్రత్తగా, అంతకుముందు గవర్నమెంట్లో వాళ్ళు తినేగా మిగిలిన గోక్కుని తిన్నా కానీ దాన్ని దాచుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఆయన ఏనే ఎత్తే ఖర్చు పెట్టుకోవాలా, లేదా వీళ్ళ ఇంట్లో అప్పులు చేసి కనపడితే వీళ్ళని ఎవరు రక్షించలేడు. తింగరాదులారా, మీరు ఏం సంపాదించుకోలేదురా, మీరు ఇప్పుడు ఆ డబ్బులన్నీ తీసుకుని లోపల పెట్టుకొని దాచుకోండి. కేడర్కి పంచమని ఇస్తారు కదండి, అవి దాచేసుకోండి జేబులో. వాళ్ళు అలాగే దాచుకుంటారు, దానికి రెడీగా ఉన్నారు. ఇంకా మళ్ళీ మీకు దొరకదు, ఛాన్స్ రాదు. అదే అది అలాగా ఆలోచిస్తున్నారు జనం అంతా. ఎందుకంటే ఆరు మంట చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తాడు రిలీజ్, ఇతను బాగా 5,000 10,000 ఇస్తాడని చూస్తున్నారు. అని చేత జగన్ పని అయిపోయింది అనేటువంటి దాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు.